బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా విధుల్లో ఉన్న చెంగయ్యపై దాడికి పాల్పడిన బజరంగ్ దళ్ వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కొర్రెపాటి రవి, డొగ్గా జగన్మోహన్ రావులు మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులు చెంగయ్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. ఒక దళిత ఆచార్యులపై ఈ విధంగా దాడికి పాల్పడిన బజరంగ దళ్ వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెచ్చుమీరిపోయాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు దుడ్డు భాస్కర్ రావు, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. నా పేరు డాక్టర్ డొక్కా జగన్మోహన్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్. మొన్న సాయంత్రం తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో ట్రిపుల్-ఈ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వి చెంగయ్య గారి మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళకు చెందిన కొంతమంది కార్యకర్తలు ఆయన ఛాంబర్లోకి దౌర్జన్యంగా వితౌట్ పర్మిషన్ ప్రవేశించి ఆయన మీద చేయి చేసుకొని దుర్భాషలాడటం కూడా జరిగింది. కారణం ఆయన ఒక దళిత ప్రొఫెసర్ అవ్వటమే. జనరల్గా విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, సోషలిజం ఎక్కువగా ఉంటుంది, స్వేచ్ఛ సమానత్వాలు ఎక్కువగా ఉంటాయి, అందరూ సోదరభావంతో కలిసి ఉంటారు. అటువంటి విశ్వవిద్యాలయంలో కొంతమంది మతోన్మాద శక్తులు చెంగయ్య గారి మీద దాడి చేయడం హేయమైన చర్య. సాయంత్రం 3-3:30 సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి దాదాపుగా 7 గంటల వరకు ఆయన్ని నానా దుర్భాషలాడి హింసించారు. మానసికంగా ఎంతో క్షోభకు గురి చేశారు. ఆ సమయంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ కూడా యూనివర్సిటీలోనే ఉన్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఆయన దుర్భాషలాడుతూ, ఆయన హింసిస్తూ, అవమానిస్తూ, ఆయన మీద దౌర్జన్యం చేస్తుంటే ఈ అధికారులు యూనివర్సిటీలో ఉండి కూడా దాన్ని ఖండించలేదు. కనీసం ఒక్క పోలీసులు కూడా ఆయన దగ్గరికి పంపించలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఈ 6 నెలల్లో దళితుల మీద ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. బీజేపీ మీ కూటమిలో ఉంది, తెలుగుదేశం వారిని, జనసేనని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ బీఎస్పీ తరఫున. మీరు దీనికి మద్దతు ఇస్తారా, ఖండిస్తారా? ఖండిస్తే ఆ దౌర్జన్యం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలి. దానికి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ముందుకు రావాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ మరి ఈరోజు ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఒక దళిత క్రైస్తవ మరి ప్రొఫెసర్ అయినటువంటి చెంగయ్య గారి మీద బజరంగ దళ్ వారు దాడి చేసి అమానుష్యంగా వారు ఉన్నటువంటి క్యాంపస్లోకి వెళ్ళి ఆయన రూమ్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి కొట్టడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రియమైన మిత్రులారా,
ఒక దళితుడి మీద ఈరోజు హిందూ మతోన్మాద శక్తులు మరి మూకుమ్మడిగా దాడి చేసి మరి ఏమీ లేకుండా ఆయన మీద దాడి చేయటం చాలా హేయమైన విషయం. ప్రియమైన మిత్రులారా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు గమనిస్తూ ఉంటే దళితుల మీద దమరకాండలు, దళితుల మీద దాడులు అనేక రకాలుగా చదువుకున్నటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తుల మీద కూడా మరి అమానుషంగా దాడి చేసి దళితుల్ని హింసించి అమానుషంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మరి ఎస్వి యూనివర్సిటీలో చెంగయ్య అనే ఒక దళిత ప్రొఫెసర్ IIITకి హెడ్గా ఉన్నాడు, IEEకి హెడ్గా ఉన్నటువంటి మరి చెంగయ్య మీద దాడి చేసి అమానుషంగా మరి కొంతమంది బజరంగ దళ్ అనేటువంటి వారు వెళ్ళి రౌడీగా మరి గూండాలుగా వ్యవహరించి అక్కడ యాజమాన్యంతో సంబంధం లేకుండా అక్కడికి వెళ్ళి దాడి చేయటం చాలా దుర్మార్గమైన విషయం. అక్కడ ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ విద్యార్థులు కూడా ఈ చెంగయ్య అనేటువంటి ప్రొఫెసరు మరి క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి విషయాలు బోధిస్తున్నట్టు కానీ చెప్తున్నట్టు కానీ ఎక్కడ కూడా మా నోటీస్కి రాలేదు. అలాంటి మరి ఎవరైనా చెప్తే మేము అప్పుడు యాక్షన్ తీసుకుంటాం తప్ప మరి అంతవరకు మాత్రం మాకు ఎవరు కూడా విద్యార్థులు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడ లేవని చెప్పేసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం జరిగింది. అయితే మరి మొన్న మరి బజరంగ దళ్ వాళ్ళు మరి కావాలని ఒక దళిత ప్రొఫెసర్ మీద అమానుషంగా దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలను వాళ్ళ చేతిలో తీసుకొని లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఈరోజు చేస్తున్నటువంటి బజరంగ మూకలు ఎవరైతే ఉన్నారో ఆ రౌడీ మూకల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి మరి దళితులకు రక్షణ కల్పించాలి, దళిత ప్రొఫెసర్లకు రక్షణ కల్పించాలని మరి ఈ చీరాల నియోజకవర్గంలో గడియార స్తంభం సెంటర్లో మరి పూలే గారి విగ్రహం వద్ద మేము బహుజన సమాజ్ పార్టీ CCC ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఎక్కడైనా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఎక్కడ కూడా మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్.